గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఆస్క్ మనీపర్ షో. ఈ సండే ఆస్క్ మనీపర్ షోకి మన ఆస్క్ మనీపర్ షో డైరెక్టర్ రైజ్ భాష కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పికప్ చేశాడు. అవన్నీ క్విక్గా ఆన్సర్ చేసేస్తాను. దానికన్నా ముందు యాక్చువల్ చాలామంది మీ క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో రాస్తున్నారా, కానీ హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీపర్స్ అని రాయట్లేదు. మీరైతే రాయకపోయినట్టయితే మాకు సెర్చ్ చేయడం కష్టం అవుతుంది. మేము ఆ కీవర్డ్ హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీపర్స్ అనే కీవర్డ్ని సెర్చ్ చేసి ఆ క్వశ్చన్స్ పికప్ చేస్తాం అన్నమాట. సో మీ క్వశ్చన్ రాసేటప్పుడు తప్పకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాష్ ట్యాగ్ ఆస్క్ మనీపర్స్ అని రాసి దాని తర్వాత మీ క్వశ్చన్ రాయండి. మీ క్వశ్చన్ యాక్చువల్లీ హెల్ప్ ఫర్ రివ్యూలోకి వెళ్తుంది, బట్ దానివల్ల వరీ అవ్వద్దు. మేము కీవర్డ్ సెర్చ్ చేయగానే మాకు అన్ని క్వశ్చన్స్ దొరికేస్తాయి అండ్ ఆ క్వశ్చన్స్లోంచి పికప్ చేసి ఆన్సర్ చేస్తుంటాం. సో తప్పకుండా హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రేణుక గారు అడుగుతున్నారు. సాయినా, యూ హ్యావ్ డన్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ సారిగమ టిప్స్ ఇండస్ట్రీస్. ఇన్ దట్ వీడియో యూ హ్యావ్ మెన్షన్ మ్యూజిక్ ఇండస్ట్రీ పొటెన్షియల్ టు డెలివర్ మల్టీఫోల్డ్ రిటర్న్. సో can we buy Saregama at this valuation because stock moved nearly 3 times after you have analyzed that video? Yeah. పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే ఎస్, ఐ స్టిల్ బిలీవ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఇంకా ఇక్కడి నుంచి కూడా గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. బట్ కానీ నా పర్సనల్ మనీ ఇప్పుడు నేను యావరేజింగ్ అప్ చేస్తాను. మీకు ప్రీవియస్గా ఆస్క్ మనీ పర్ షోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ యావరేజింగ్ అప్ కాన్సెప్ట్. ఏవైతే స్టాక్స్ నా పోర్ట్ఫోలియోలో ఉంటాయో ఆ పెరుగుతున్నప్పుడు కూడా నేను ఇన్వెస్ట్ చేస్తుంటాను. సో అలా ఇన్వెస్ట్ చేస్తున్న మూడ్లోని లాస్ట్ 2 to 3 monthsగా నేను టిప్స్ని కొంచెం ఎక్కువగా కొంటున్నాను. బికాస్ నాకు ఇప్పుడు రెండింటిలో కంపేర్ చేస్తే వాల్యుయేషన్ కొంచెం టిప్స్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. స్టిల్ రెండు వెరీ గుడ్ కంపెనీస్, ఐఎమ్ హోల్డింగ్ బోత్ ద కంపెనీస్ ఫ్రమ్ ద బిగినింగ్. 2 కంపెనీస్ని హోల్డ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు టిప్స్ కొంచెం ఎక్కువగా ఎలోకేట్ చేస్తున్నాను టిప్స్కి. ఎందుకంటే బికాజ్ నాకు రెండింటిలో కంపేర్ చేస్తే వాల్యుయేషన్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఒకసారి టిప్స్ ఎక్స్పెన్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ యావరేజింగ్ ఆఫ్ సారిగమా. బట్ మీరు అడిగిన క్వశ్చన్ రెండింటికి పొటెన్షియల్ ఉన్నదా లాంగ్ టర్మ్ కంటే డెఫినెట్లీ 100% ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పర్సనలీ పొటెన్షియల్ అయితే చాలా ఉన్నది. ఇంకా యాక్చువల్లీ వీ హ్యావ్ సీన్ నథింగ్. మీకు రీసెంట్గా మన టెలిగ్రామ్లోని ఒక వీడియో కూడా షేర్ చేశాను, సారిగమా అది మేనేజ్మెంట్ కాల్ది. మీరు చూసారు లేదో తెలియదు, ట్విట్టర్లో కూడా షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. దాంట్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మ్యూజిక్ ఇండస్ట్రీకి, 2 కంపెనీలకి కాదు, మ్యూజిక్ ఇండస్ట్రీకి గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నది. అండ్ ఇప్పుడు అంతా ఏంటి, మనం ఏదైతే మ్యూజిక్ విన్నాం దానికి మనం డబ్బులు పే చేయట్లేదు. వేరే యాప్స్లో విన్నాం, ఆ యాప్స్ మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి. బట్ గోయింగ్ హెడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సారిగమకి మనం ఈచ్ సాంగ్ ప్లే చేసినప్పుడు, అంటే మనం ఏదైతే సాంగ్ వింటామో ఈచ్ సాంగ్ విన్నప్పుడు వాళ్ళకి 10 పైసా వెళ్తుంది ఈ యాప్స్ నుంచి. వేరే సబ్స్క్రిప్షన్ మోడ్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు లెట్సే మన దగ్గర నుంచి చార్జ్ చేసినప్పుడు వీళ్ళకి 50 పైసా వెళ్ళొచ్చు, లేదా 25 పైసా వెళ్ళొచ్చు. 50 పైసా పక్కన పెడదాం, చాలా దూరం. 25 పైసా వెళ్ళినా కూడా ఇప్పుడు నుంచి రెవెన్యూస్ డబుల్ అయ్యే స్కోప్ ఉంటుంది కదా. సో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా ఎక్కువనే. అండ్ ఇంకోటి సారిగమ టిప్స్, ఈ రెండింటి విషయంకి వచ్చినట్టయితే సారిగమ మైట్ రైజ్ ఫండ్స్. నా పర్సనల్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఫండ్ రైజింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే బికాస్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలోని ఎక్కువగా మ్యూజిక్ బయింగ్ అన్నా చేయలేదు. సో వాళ్ళ దగ్గర న్యూ లేబుల్స్ తక్కువగా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు కొత్తగా ఏవైతే సాంగ్స్ వస్తున్నాయో వాటిని ఎక్కువగా కొనడానికి, వాళ్ళు అగ్రెసివ్గా కొనడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళు ఫండ్ రైజింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉండొచ్చు అండ్ స్పెండింగ్ కూడా బాగానే పెరుగుతుంది వాళ్ళది. వేరే టిప్స్ విషయంకి వచ్చినట్టు వాళ్ళ దగ్గర న్యూ లేబుల్స్ బాగానే ఉన్నాయి అండ్ వాల్యుయేషన్ పరంగా టిప్స్ కొంచెం చీప్గా ఉన్నది. సో ఇప్పుడు నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఎక్కువగా టిప్స్ని బై చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. బోత్ ఆర్ రియలీ గుడ్ కంపెనీస్. ఎవరైతే సారిగమ హోల్డ్ చేస్తున్నారో కంగారు పడి అమ్మేయాలని కాదు, ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ సారిగమ. బట్ ఎడిషనల్ మనీ ఇప్పుడైతే నేను ఐఎమ్ యాడింగ్ మోర్ ఇన్ టిప్స్. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీలత గారు అడుగుతున్నారు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి క్లియర్గా వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఒక కన్ఫ్యూషన్ అయితే ఉన్నది. చాలామంది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే సోషల్ మీడియాలో మీకు ఎక్కువగా మాట్లాడే కంపెనీస్ ఏముంటాయి, అమెజాన్, గూగుల్, టెస్లా, ఫేస్బుక్, యాపిల్, ఈ కంపెనీస్ గురించి మాట్లాడతారు. దీస్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్, నో డౌట్. చాలా సంవత్సరాలుగా షేర్ హోల్డర్స్కి మంచి వెల్త్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి ఎలొకేషన్ దొరుకుతుంది. నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే నేను ఎమర్జింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్లో కూడా నేను అలాంటి కంపెనీస్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను. యూఎస్లో కూడా సిమిలర్ కంపెనీస్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను. లైక్ మీకు ఎగ్జాంపుల్గా మాట్లాడాలంటే యూనిటీ అనే ఒక కంపెనీ ఉంటుంది, గేమింగ్ ప్లాట్ఫామ్ ఆఫర్ చేస్తుంది. వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా చాలా గేమ్స్ బిల్డ్ అవుతున్నాయి. సో దీంట్లోని వేరియస్ గేమ్స్ హిట్ అయ్యాయి అనుకోండి, వీళ్ళ గ్రోత్ రెవెన్యూస్లో అనేది మనం చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఎయిర్ బిఎన్బి ఉన్నది. ఎయిర్ బిఎన్బి
ఎయిర్బిఎన్బి ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది కోవిడ్ వల్ల. బట్ కోవిడ్ క్లియర్ అయిపోతే టూరిజం బాగా పెరుగుతుంది, ట్రావెలింగ్ బాగా పెరుగుతుంది. సో ఎయిర్బిఎన్బిలో మనం మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇండియాలోని యాంటీవైరస్ రిలేటెడ్గా స్ట్రాంగ్ కంపెనీస్ అయితే లేవు. యూఎస్లోని యాంటీవైరస్ రిలేటెడ్గా నేను ప్రీవియస్గా కూడా ఒక ఆస్క్ మనీ భాషలో చెప్పాను. యూఎస్లో బేస్డ్ కంపెనీస్ ఏవైతున్నాయి ఇవి చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాయి. లైక్ క్రౌడ్ స్ట్రైక్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏవైతున్నాయో అలాంటి కంపెనీస్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆర్ షాపిఫై ఇలాంటి కంపెనీలను ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే బికాస్ ఎమర్జింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనం మంచి గ్రోత్, ఆ రిస్క్ తీసుకున్నందుకు మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ రిస్క్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసికలీ నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే మన ఇండియాలో ఏదైతే ఇండస్ట్రీస్ అవైలబుల్గా ఉండవో అలాంటి ఇండస్ట్రీస్లో యూఎస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అలాంటి ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. లైక్ మన ఇండియాలో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, యూఎస్లో కూడా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అలాంటప్పుడు యూఎస్లో ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇండియాలో ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ట్రాక్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. డిస్క్లోజర్స్ వైజ్ యూఎస్లో మంచి డిస్క్లోజర్స్, ఆ కంపెనీస్ అవి చాలా క్లియర్గా డిస్క్లోజర్స్ రిలీజ్ చేస్తాయి. బట్ స్టిల్ మనం ట్రాక్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి నేను ఇండియన్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తాను. బట్ మన ఇండియాలో అవైలబుల్గా లేని ఇలాంటి కంపెనీస్ కానీ టెక్నాలజీస్ కానీ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్ మాత్రం డెఫినెట్లీ యూఎస్లో ప్రిఫర్ చేస్తాను. ఒక డిస్క్లోజర్ ఇప్పుడు ఏవైతే కంపెనీస్ మాట్లాడారో ఈ కంపెనీస్లో పర్సనల్ హోల్డింగ్ అయితే ఉన్నది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నౌ ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఉన్న మోడ్స్ ఏంటి? ఇంతకుముందు చాలా కష్టం ఉండేది, బట్ ఇప్పుడు వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్కి ఎఫిలియేషన్ ఇన్ మనీ వాళ్ళతో ఉన్నది. ఇన్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు యాక్చువల్లీ మనకి అకౌంట్ ఓపెనింగ్ కానీ లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ కానీ ఇలాంటి ఛార్జెస్ ఏవి చేయమని చెప్తున్నారు. అండ్ మనం ఇన్వెస్టర్ అనుకోండి స్టాక్ని బై చేసేటప్పుడు కూడా ఛార్జెస్ చేయమని చెప్తున్నారు. సో వీళ్ళ ప్లాట్ఫామ్ మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మన ఛానల్కి ఎఫిలియేషన్ ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలనుకున్నట్టయితే ఇన్ మనీ వాళ్ళ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ అలాగే గూగుల్లోని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఇక్కడ కోడ్ చూపిస్తాను. ఈ కోడ్ యూజ్ చేసినట్టయితే వీళ్ళు ఫ్రాక్షన్ టెస్లా స్టాక్స్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పి యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే నో, అలా కాదు. ఎవరైతే క్లియర్గా యూఎస్ స్టాక్స్లో డైవర్సిఫై చేద్దాం అనుకున్నారు అండ్ మన ఇండియాలో అవైలబుల్గా లేని బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయడం వుడ్ బి బెస్ట్. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎవరిదైతే పోర్ట్ఫోలియో సైజ్ పెద్దది ఉంటుందో, పెద్ద సైజ్ లార్జ్ సైజ్లో ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించడం వుడ్ బి బెటర్. ఎందుకంటే బికాస్ గ్లోబల్లీ మన పోర్ట్ఫోలియోని రిస్క్ని జియోగ్రఫికల్ రిస్క్ డైవర్సిఫై చేసుకున్నట్టు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వేరియస్ అదర్ టెక్నాలజీస్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూఎస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఒక స్టాకే కొనాలని రూల్ లేదు, మనం ఫ్రాక్షన్ ఆఫ్ స్టాక్స్ని కూడా కొనుక్కోవచ్చు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో ఎఫిలియేషన్ ఉన్నది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు నేను వెళ్ళిపోయి ఓపెన్ చేసానని చెప్పడం కాకుండా ఎవరిదైతే సైజ్ పెద్దది ఉంటుందో పోర్ట్ఫోలియో సైజు అండ్ ఎవరైతే క్లియర్గా జియోగ్రఫీ వైజ్ డైవర్సిఫై చేద్దాం అనుకుంటారో వాళ్ళు యూ కెన్ యూజ్ దట్. కొత్తగా మార్కెట్లోకి ఎవరైతే వస్తారో ఫస్ట్ ఇండియన్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన ఇండియన్ మార్కెట్స్ని అర్థం చేసుకుని కంపెనీస్ని ఎలా ట్రాక్ చేయాలో నేర్చుకున్న తర్వాత దెన్ యూ కెన్ డైవర్సిఫై టు యూఎస్ మార్కెట్స్. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ ఇలా నేను స్టాక్స్ని ట్రాక్ చేయాలనుకున్నట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఇలా వేరియస్ మోడ్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ యూఎస్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద టాక్సేషన్ విషయంకి వచ్చినట్టయితే మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, 1 year లోపల సెల్ చేసినట్టయితే మనం 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. 1 year దాటినట్టయితే మనకి 1 lakh ఒక ఫైనాన్షియల్ 1 lakh ప్రాఫిట్ వరకు ఎగ్జామ్షన్ దొరుకుతుంది. దానిపైన మనం 10% ట్యాక్స్ పే చేయాలి కదా. వేరే యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చినట్టయితే 24 months అన్నమాట. మీరు 24 months అంటే 2 years లోపల సెల్ చేశారనుకోండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది. ఆ ప్రాఫిట్ ఏదైతే సంపాదిస్తారో అది మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. మీరు ఏ స్లాబ్లో ఉంటే ఆ స్లాబ్ బట్టి మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే 24 months పైన మీరు హోల్డ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వెళ్తుంది. అప్పుడు మీరు 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే యూఎస్లో మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నుంచి మీరు డివిడెండ్ రిసీవ్ చేసుకున్నారనుకోండి, డివిడెండ్ మీద మనం 25% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో టాక్సేషన్ ఎలా అప్లికబుల్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నో అగైన్ కొంతమంది నా క్లోజ్ సర్కిల్లోనే ఎవరైతే సీఈఓస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లల్ని యూఎస్ పంపించి చదివిద్దాం అనుకున్న వాళ్ళు కూడా యూఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే హెడ్జింగ్, కరెన్సీ హెడ్జింగ్ కోసం ఇవన్నిటి గురించి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా మీరు ఎవరైనా ఆలోచిస్తున్నా కూడా యూ కెన్ డూ యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్. నా ఇది సండే ఫండే టైం. ఈసారి సండే ఫండే సజెషన్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ వీక్ షార్క్ ట్యాంక్ ఇండియా షోస్ సజెస్ట్ చేసిన తర్వాత చాలా మంది దగ్గర నుంచి అయితే చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎవరైతే మిస్ అవుతున్నారో తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఈ వీక్లో కూడా చాలా షోస్ అయితే వచ్చాయి, మీకు జియో టీవీ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్
ఇవి ఫాలో అవుతున్న వాళ్ళు ఒకవేళ ఒక 3-4 అవర్స్ ఏదైనా మూవీ చూద్దామని ఆలోచిస్తున్నట్టయితే నేను ఈ మూవీ చూశాను, మిన్నల్ మురళి. మలయాళం మూవీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నది నెట్ఫ్లిక్స్లోని. గుడ్ మూవీ, ఫ్యామిలీతో అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేయొచ్చు. యూ క్యాన్ చెక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ కుమార్ అడుగుతున్నారు, కైండ్లీ కామెంట్ ఆన్ థైరోకేర్ 100% ప్రమోటర్ ప్లేజ్. యా, యాక్చువల్ థైరోకేర్ నేను లొకేషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే యంగ్ ప్రమోటర్స్ కంపెనీని ఎక్వైర్ చేస్తున్నారో, యంగ్ కంపెనీ కదా, అగ్రెసివ్గా గ్రోత్ డెలివర్ చేస్తారన్న థాట్తో ఎక్కువ స్టాక్స్గా ఉన్నాను. బట్ యాక్చువల్లీ వీళ్ళు థైరోకేర్ ఒక స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ యా, కొన్నిసార్లు ప్లెజ్ చేసినా కూడా గ్రోత్ డెలివర్ చేసిన తర్వాత ప్లెజ్ రిలీజ్ చేసేస్తే ఫైన్. బట్ గ్రోత్ డెలివర్ చేస్తారు లేదో అన్నది చూడాల్సి ఉన్నది. ఒక 1-2 క్వార్టర్స్ చూద్దామని అయితే అనుకున్నాను. కంగారు పడి డెసిషన్ తీసుకోవట్లేదు నేను. బై కానీ సెల్ కానీ రెండూ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ వాచ్ మోడ్లో ఉన్నాను, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాను. సో నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ చూసిన తర్వాత ఒకవేళ గ్రోత్ డెలివర్ చేయట్లేనట్టయితే మాత్రం డెఫినెట్లీ ఎగ్జిట్ కాల్ తీసుకుంటాను. ఒకవేళ ఎగ్జిట్ కాల్ తీసుకున్నట్టయితే మీకు అప్డేట్ కూడా చేస్తాను. ఎందుకంటే బై కాల్ తీసుకున్నప్పుడు ఎగ్జిట్ కాల్ తీసుకున్నా కూడా అప్డేట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను వాచ్ మోడ్లో ఉన్నాను. ఐ వాంట్ టు సీ గ్రోత్ డెలివర్ చేస్తే ఫైన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ నాకు కొన్ని డౌట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. రీసెంట్గా మెడ్ ప్లస్ ఐపీఓ వచ్చింది కదా, ఆర్హెచ్పి చదువుతున్నప్పుడు యూనిట్ ఎకనామిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మసీ రిలేటెడ్ యూనిట్ ఎకనామిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో థైరోకేర్ రిలేటెడ్గా కాదు, ఫార్మసీ గురించి మాట్లాడుతున్నాను. సో అందు గురించి అని కొంచెం కాషన్ మోడ్లో ఉన్నాను. బట్ కానీ స్టిల్ ఐఎమ్ నాట్ ఎగ్జిటింగ్. ఐ వాంట్ టు సీ గ్రోత్ డెలివర్ చేశారనుకోండి, ఐఎమ్ ఓకే టు హోల్డ్. డెలివర్ చేయలేకపోతే మాత్రం డెఫినెట్లీ ఐ ఎగ్జిట్ అని మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సాయి శ్రీనివాస్ అడుగుతున్నారు, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ మెడ్ ప్లస్ ఫర్ లాంగ్ టర్మ్. ఈ స్టాక్ బేస్డ్ కంపెనీస్ ఆర్ థ్రెట్ టు అవుట్లెట్ బేస్డ్ మోడల్స్. ఓకే, యాక్చువల్లీ నేను మెడ్ ప్లస్ ఆర్హెచ్పి చదవక ముందు వరకు నా థాట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. టెక్ బేస్డ్ ఫార్మా డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, మెడిసిన్ డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఇవి కన్వెన్షనల్ ఫార్మసీ చైన్స్ రన్ చేసే కంపెనీలకి థ్రెట్ అని నేను ఒక పర్సెప్షన్తో అయితే ఉన్నాను. డేటా డ్రివెన్ పర్సెప్షన్ కాదు అది, ఇది నార్మల్ సైకలాజికల్ పర్సెప్షన్. బట్ ఆర్హెచ్పి చదివిన తర్వాత దాని తర్వాత వేరియస్ రిపోర్ట్స్ చదవడం అండ్ ఈవెన్ ప్రమోటర్తో మన ఇంట్రాక్షన్ ఏదైతే జరిగిందో చూడనట్టయితే ఆ వీడియోని వెనకాల ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇవన్నీ జరిగిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అయితే మారింది. ఎందుకంటే బికాజ్ యూనిట్ ఎకనామిక్స్ మనం మెడ్ ప్లస్ ఒక ఆర్హెచ్పి చూసామనుకోండి, అంటిల్నెస్ ఈ ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉంటే వీళ్ళు అక్యూట్ థెరపీస్ని క్యాటర్ చేయనంత వరకు వీళ్ళ యూనిట్ ఎకనామిక్స్ అయితే పాజిటివ్గా రావు. సో రిస్క్ ఎక్కువగా కనబడుతుంది. సో అది ఫ్యూచర్లో వీళ్ళు చేస్తే డిఫరెంట్ కేసు. అండ్ చేసిన ఇప్పటికీ ఆఫర్ చేస్తున్నారు, బట్ కానీ కన్జ్యూమర్స్ అవి కొన్ని స్టేజ్కి వస్తే మైండ్ సెట్ అలా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. బట్ అలా జరిగితే అప్పుడు డిఫరెంట్ కేసు. బట్ యాజ్ ఆఫ్ నో కరెంట్ బిజినెస్ మోడల్స్ ఆధారంగా చూసినట్టయితే ఫార్మసీ చైన్స్ రన్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటే వాళ్ళ యూనిట్ ఎకనామిక్స్ అయితే చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. సో ఐ ప్రిఫర్ రెండింటిలోకి ఇప్పుడున్న బిజినెస్ మోడల్ బట్టి చూసినట్టయితే ఐ ప్రిఫర్ ఫార్మసీ చైన్స్ రన్ చేసే కంపెనీస్ ఏవైతే లైక్ మెడ్ ప్లస్ లాంటి కంపెనీస్ని ప్రిఫర్ చేస్తాను లాంగ్ టర్మ్కి. నెక్స్ట్ క్వశ్చన్ వేణుగోపాల్ అడుగుతున్నారు, ఆయన వాట్ ఈస్ కమర్షియల్ పేపర్స్? వీ షుడ్ లుక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ సైన్ ఆర్ పాజిటివ్? For example, Jubilant Ingrevia issued commercial papers worth 100 crores. And what is your opinion on Jubilant Ingrevia for long term? Okay. ఫస్ట్ థింగ్ కమర్షియల్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నప్పుడు దాన్ని లోన్ అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఉన్నది, మనీపర్స్ ఉన్నది, మనీపర్స్ ఫండ్ రైజ్ చేద్దాం అనుకుంటుంది. బ్యాంక్ నుంచి అయితే నేను లోన్ తీసుకుంటాను. అదే పబ్లిక్ నుంచి ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ నుంచి ఫండ్ కలెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు నేను కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేస్తాను. ఇది ఒక విధంగా అప్పు తీసుకున్నట్టే. నా జూబిలెంట్ ఇన్గ్రేవియా అప్పు ఎందుకు తీసుకుంటుంది? ఓకే, అగైన్ ఈ కమర్షియల్ పేపర్స్ని మనం పాజిటివ్గా నెగిటివ్గా చూడాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. మనం ఒక లేబుల్ వేసేలాం. ఎందుకంటే బికాస్ కొన్ని కంపెనీస్ ఎక్కువ అప్పులు తీసుకుంటూ వెళ్తున్నాయి అనుకోండి, వాళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 1 కన్నా అబవ్ క్రాస్ అయిపోయి రిస్క్ సైడ్ వెళ్తుంది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ మనం నెగిటివ్గా తీసుకోవచ్చు. అదే వెల్ అండర్ కంట్రోల్, అంటే వాళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో కంట్రోల్లో ఉన్నంత వరకు వీళ్ళు అప్పులు తీసుకున్నారనుకోండి, మనం దాన్ని అంత నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ చాలా మంచి కంపెనీస్ ఫండ్ రైజింగ్ ఈక్విటీ సైడ్ చేస్తుంటే, డెట్ సైడ్ చేస్తుంటాయి. యాక్చువల్లీ ఈక్విటీ సైడ్ చేయడం కన్నా డెట్ సైడ్ చీప్ అని. ఎందుకంటే డెట్ సైడ్ చీప్ అని మన ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉంటాయో, డెట్ సైడ్ ఇంట్రెస్ట్ రేట్లు అవన్నీ యాక్చువల్లీ ఈక్విటీతో కంపేర్ చేసి ఈక్విటీతో 15-20% రిటర్న్ జనరేట్ చేయొచ్చు కదా. డెట్లో వీళ్ళు 7-8%కే వీళ్ళు క్యాపిటల్ రైజ్ చేయొచ్చు. సో అందు గురించి డెట్ సైడ్ రైజ్ చేయడం బెటర్. బట్ కానీ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. అబ్నార్మల్గా అయితే వెళ్ళిపోకూడదు. సో డెట్ ఈక్విటీ రేషియోని చెక్ చేసుకోండి. 1 కన్నా అబోవ్ వెళ్ళి దాని తర్వాత ఇంకా డెట్ సైడ్ కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేస్తున్నారు అనుకోండి, బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలు వదిలేసి మిగిలిన కంపెనీస్ అలా చేస్తున్నట్టయితే మనం దాన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. 1 బిలో ఉన్నంత వరకు మనం అంత వరి అవ్వాల్సిన పని లేదు. వీళ్ళు జూబిలెంట్ ఇన్గ్రేవియా విషయం వచ్చినట్టు వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేశారు కాబట్టి అంత వరి అవ్వాల్సిన పని లేదు. కమింగ్ టు కంపెనీ విషయం వచ్చినట్టు నేనైతే పర్సనలీ పాజిటివ్గా ఉన్నాను. షార్ట్ టర్మ్లో ఇప్పుడు రా మెటీరియల్ రిలేటెడ్గా అండ్ అలాగే వీళ్ళు ఏవైతే కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తారు
చేస్తారు, దాని ప్రైస్ ఫ్లక్చుయేషన్ రిలేటెడ్గా స్టాక్లో మనకు కరెక్షన్ కనబడింది. నేను లాంగ్ టర్మ్గా అయితే మాత్రం డెఫినెట్లీ గ్రూప్ అండ్ కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ, పాజిటివ్గా అయితే నేను ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వెంకీ అడుగుతున్నారు, హాయ్ సాగర్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎన్ఎఫ్ఓస్? ఇట్ లుక్ సిమిలర్ టు ఐపీఓస్ ఇన్ ఈక్విటీ, హౌ టు ఎవాల్యుయేట్ ఎన్ఎఫ్ఓస్? యా, ఎన్ఎఫ్ఓ అంటే ఏం లేదు, సింపుల్. మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్తగా ఏదైనా ఫండ్ లాంచ్ చేయాలనుకోండి, వాళ్ళు న్యూ ఫండ్ ఆఫర్ అని మనకు ఆఫర్ చేస్తారు. ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, మనకు కొన్ని యూనిట్స్ అలొకేట్ చేస్తారు. జనరల్లీ ఎన్ఎఫ్ఓస్ ఒక ఎన్ఏవి 10 రూపీస్ ఉంటుంది. చాలామంది 10 రూపీస్కి ఎన్ఏవి దొరుకుతుంది కదా అని ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా చేయకూడదు, దట్ ఈస్ నాట్ రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. మనం ఎలా ఎన్ఎఫ్ఓస్ని ఎప్పుడు పికప్ చేయాలంటే, నేను పర్సనల్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తానంటే, కొన్ని థీమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ నేను థీమ్స్ కొంచెం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే థీమ్స్లోని లైక్ ఫార్మా థీమ్ ఉన్నది. 18-19 పీరియడ్లో ఫార్మా వాస్ వెరీ వెరీ అట్రాక్టివ్ జోన్లో ఉన్నది. డైరెక్ట్ స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేరో అలాంటప్పుడు ఫార్మా ఎన్ఎఫ్ఓ వస్తుంది అనుకోండి, దాట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా ఎన్ఎఫ్ఓ. ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నది. సో ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ ఎన్ఎఫ్ఓస్ ఏమైనా వస్తున్నాయి అనుకుంటే అప్పుడు పికప్ చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూనిక్ వస్తే తప్పించి జనరలీ నార్మల్ రెగ్యులర్ ఎన్ఎఫ్ఓస్ ఏవైతే ఉంటాయి, రెగ్యులర్ ఎన్ఎఫ్ఓస్ ని ప్రిఫర్ చేయాలా ఆర్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫండ్స్ని ప్రిఫర్ చేయాలంటే నేనైతే మార్కెట్లో ఉన్న ఫండ్స్ని ప్రిఫర్ చేస్తాను. అంటిల్ అన్లెస్ ఇలాంటి స్పెషల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయి, ఆ స్పెషల్ కండిషన్స్లోనే ఎన్ఎఫ్ఓస్ని ప్రిఫర్ చేస్తాను. సో ఎన్ఎఫ్ఓ ఐపీఓ రెండు సిమిలర్ కాదు. ఐపీఓ కంపెనీ ఫస్ట్ టైం మార్కెట్కి వచ్చినప్పుడు ఏదైతే ప్రైస్ ఆఫర్ చేస్తుందో దట్ ఈజ్ ఐపీఓ. ఎన్ఎఫ్ఓలోని మనకి ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు యాక్టివ్ ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న ఫండ్ విత్ ట్రాక్ రికార్డ్, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్తో ఉన్న ఫండ్స్ కూడా సిమిలర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఓకి వస్తున్న ఫండ్ కూడా సిమిలర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు మనకి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ని ప్రిఫర్ చేయడం వుడ్ బి బెటర్. బికాస్ మనకు ఒక క్లియర్ ట్రాక్ కనబడుతుంది కదా, కొత్త ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తే తెలియదు. సో అలాంటి కేసెస్లోని ఎగ్జిస్టింగ్ ఫండ్ బెటర్. స్పెషల్ కండిషన్స్లోని యూ కెన్ పికప్ ఎన్ఎఫ్ఓస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. లాస్ట్ ఇయర్ నుంచి మన ఛానల్లో ఒక న్యూ ట్రెడిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ బిగినింగ్లోని లాస్ట్ 1 year ఏదైతే జరుగుతుందో ఈ 1 yearలోని చాలామంది మన న్యూ సబ్స్క్రైబర్స్ అయితే డే బై డే యాడ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఛానల్లో ఏం ప్రోగ్రెస్ జరిగిందో తెలియదు. అండ్ ఈవెన్ మన రెగ్యులర్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా యాక్చువల్లీ కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అయ్యి ఉండొచ్చు. సో లాస్ట్ 1 year ఏవైతే ఇంపార్టెంట్ వీడియోస్ మనం అప్లోడ్ చేసామో ఆ వీడియోస్తో పాటు మన ఛానల్ ఎలా ప్రోగ్రెస్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్, అంటే మన ఛానల్ డిస్కస్ చేసిన కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేసాయి, ఒకవేళ అండర్ పర్ఫామ్ చేస్తే ఎంత అండర్ పర్ఫామ్ చేసి, ఇవన్నీ కూడా డీటెయిల్ డిస్కషన్తో ఒక వీడియోని అయితే లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను. అండ్ ఈవెన్ నిన్న కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడనట్టయితే ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరికైతే యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో మన ఛానల్ ఒక రెఫరల్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ అయి ఉంటుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ ఓపెన్ యువర్ యూఎస్ అకౌంట్. అండ్ ఆల్సో ఒకవేళ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మన రిఫరెన్స్ కోడ్ ఏదైతే ఉన్నదో ఈ కోడ్ యూస్ చేసినట్టయితే టెస్లాది ఫ్రాక్షన్ ఫ్రీ షేర్ వాళ్ళు ఇస్తా అంటున్నారు. సో అది కూడా యూ కెన్ అవైల్ ఇట్. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో నేను ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.